టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ యువ నాయకులు అశోక్ కుమార్ ఇచ్చాపురం నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర నాయుడుపేటకు చేరుకుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అశోక్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని 12 లక్షల కోట్లు అప్పులు చేశారే గాని గత 4.5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా చేపట్టలేదని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రస్తుతం నిరుద్యోగులను పట్టించుకునే దాఖలాలే లేవన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులుగా మారారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీ నాయకులు అశోక్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన అందించనున్నారన్నారు. ఈ రోజు సుమారు రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు తయారయ్యారు. రైతులకి 75% ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామని చెప్పని ప్రగల్భాలు చెప్పారే కానీ ఒక్కరికి కూడా స్థానికులకి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని ఒక దృఢ సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని దాదాపు 1200 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అయినటువంటి నాయుడుపేటకు చేరుకోవడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేషన్లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం చూసాము. కనీసం ఈరోజు ఎస్సీకి సంబంధించి 27 పథకాలను తీసేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరు సిస్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇతనికి హామీ లీడని తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు. ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకు రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని వాళ్ళ మీద భౌతికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దాడులు చేయడం తప్పితే ఇక దేనికి పనికి రాలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడున్నారంటే అతని మంత్రివర్గము అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. 24లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో మన రాష్ట్రానికి 4వ సారి సీఎం చేయాల్సిందిగా మనస్పూర్వకంగా కోరుకుంటూ అందరికీ జై